మెప్పు పొందాను. శతకోటి మాంత్రికులు సాధించలేని సంజీవని సాధించాను. నాకు ఇక చావు లేదు కదా, లేదు కదా, కాపాలి నా ప్రాణాలున్న చిలుకను 7 సముద్రాలకు అటువైపునున్న జీవిగడ్డలో భయంకరమైన ధాతుక మృగాలు గంతులు వేసే కీకారణ్యంలోని మాయా మందిరములో అతి రహస్యముగా భద్రముగా దాచిపెట్టి వచ్చావు కదా. చిత్తం లేదు, ఈ మాయల ఫకీరికి చావు లేదు. ఫకీర్ అమరుడు, అమరుడైపోయాడు. కాపాలి పంచభూతాలు సైతం ఈ ఫకీరు చేతుల్లోని మంత్రాలయముగా లోబడి ఫకీరు చెప్పినట్లు నాట్యం చేయాలి. ఫకీరుకి ఇంకా ముల్లకాల్లో ఎదురు లేదు. ఫకీర్ మాటలకు అడ్డు లేదు, ఫకీర్ మాటలకు పై సవాల్ లేదు. ముక్కోటి దేవతలు స్వర్గం నుంచి దిగి వచ్చిన ఈ ఫకీరుకు 10 మైళ్ళ దూరంలో ఆగిపోయి జోహార్ జోహార్ చేయాలి. కాపాలి దోణ దొంగలైన నా సేవకులు రారాజుల్ని కొల్లగొట్టి తెచ్చిన వజ్ర వైడూర్యాది నవరత్నాలు, వెండి, బంగారం, ధన ధాన్యాలు సర్వం మన పాదాల గృహంలోని రాజగుహలో భద్రంగా ఉన్నాయి కదా.
చిత్తం కానీ ఒక్క మనవి. ఏమి కది? ఎప్పుడు ఏ వేళకు కాలం ఎలా మారుతుందో చెప్పలేం. అయితే మృత్యువును ఒక కంటితో కనిపెడుతూ ఉండడం మంచిది. మృత్యు అట మృత్యు. ఇంకెక్కడి మృత్యు? ఇంద్రజాల, మహేంద్రజాల, తమరుగ, గజకర్ణ, గోకర్ణ, అతికాయ, మహాకాయ, పరకాయ, అష్టస్తంభావనోద్యనేక విద్యల ప్రవీణుడై వివిధ దేవత వశీకరణ భువన భోంగరాల చేయగల ప్రతిభావంతుడైన ఈ మాయల ఫకీరుకు మృత్యువ మృత్యువట మృత్యు. ఈ మాయల ఫకీరుకు ఇంకెక్కడి మృత్యు? ఏమంటావు? అది అలారాధారికి మోకరించి చేతులు జోడించి నా ఆజ్ఞను చిత్తమంటూ ఉండు. లేదా లేదా లోకాలన్నీ పట్టపగలే కటిక చీకటిలో మునిగిపోయి పొగలు కమ్ముకొని కమిలిపోతాయి. అగ్ని జ్వాలలు నాలుకను చాచుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీపటలం చేసేయగలవు. ధనారావాలతో హిమాలయ పర్వతం బద్దలైపోతుంది. హోరు హోరుమంటూ సప్త సముద్రాలు ఈ ప్రపంచాన్ని మింగివేస్తాయి. మృత్యు అట మృత్యు. ఏమంటావు? భయపడిపోయింది, శక్తి భయపడిపోయింది. ఈ ఫకీరు అట్టహాసాలకు భూగోళం దద్దరిల్లింది. కాల కాదంబిని భువన భోంతరాళముల గుండె వ్రీలిపోయేలా గర్జిస్తూ పరుగులు తీస్తోంది. మెరుపు తీగలు తలుక్కు తలుక్కుమని లోకాన్ని వెలిగిస్తూ ఉత్తర దక్షిణాలకు పరుగులు తీస్తున్నాయి. కొన్ని దయ్యాలు రివ్వు రివ్వుమని శ్మశానాల్లో గాలులను చించుకొని తూర్పు పడమరులుగా పరుగులు ఎత్తుతున్నాయి. మృత్యువట మృత్యు. ఏ మాయల ఫకీరు మంత్రశక్తి ముందు అన్ని పైసల. ఈ మంత్రశక్తిని సాధన చేయడానికి ఎందరో మంది ఫకీర్లు చేతగాక అపజయం పొంది నల్లుల్లా మాడి బూడిదయ్యారు. వారి తందనాలకు తప్పిట్లు వాయించే ఎద్దులాంటి పెద్దలెందరో రెక్కలుడిన గద్దల్లా నేలరాడి ముసుగులు వేసుకొని మూల కూర్చున్నారు. తెలివి తక్కువ దద్దమ్మలు. అగ్ని పర్వతాల్లో ఒక గుండ్రటి కొండపై మాడిన మ్రోడుల చీలికల్లో ఒక ఎర్రటి మడుగు, అందులో ఒక నల్లటి జారుడు బండ గాని దాని అడుగు భాగమున కొన్ని చీడ పురుగులు. ఆ పురుగులే రాజ్య కాంక్షగల రారాజుల ప్రాణాలను, వారిని వారి సైన్యాలను తనివి తీద భక్షించు. కావాలి
రాతి ప్రతిమలుగా మారి ఉన్న ధనమగాంధుల ఈగలు తెగ వేసి ఆ వేడి రక్తాలతో మన భూత ప్రేత పిశాచముల దాహం తీర్చు. ఓ ఓ ఓ ఈ ప్రపంచమును భయకంపితమునర్చుటలో ప్రముఖ పాత్ర వహించిన నీవును కొంత విశ్రాంతి తీసుకో. ఓ ఓ! ఇక జీవితమంతా మదిర మగువ సంగు ఓయ్ సంగు శబాష్. సంగు నీ వయ్యారి నడుము ఉయ్యాలలోగిపోయేలా, నీ బాహువులు సెల ఏటి తరంగాలై కదలిపోయేలా, నీ పాదమంజీర ధరంగన ధ్వనులు మెదడుకు మత్తెక్కించి జోలపాడేలా, నీ కంఠంలోని గంధర్వ గానంతో మనసు కదలిపోయేలా నాట్యం చేయటంలో నాట్యం చెయ్యి.
ఒక్కసారి నా వంక చూడవా? నా వంక చూడు పకి. చిట్ట చివరిగా ఒక్కసారి చూస్తానండి. పలికితే పలికి లేకుంటే లేదు. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అవును, ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? పులుసు. ఆ పులుసు ఎక్కువే కదా, రసం కోసం ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో దేవలాడుతున్నావు. నాకు తెలుసులే ఫకీర్. సంగు, ఈ మాయల ఫకీరు తెలుసుకోవడానికి నీకే కాదు కదా, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా తరం కాదు. అంత రహస్యమా? అక్షరాల సంగుకే తెలియ రహస్యమా? ఏమిటి ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నువ్వేమైనా స్వర్గం నుంచి భూలోకానికి దిగి వచ్చిన
ఊర్వశివా తిలోత్తమవా? ఏం వాళ్ళు నాకంటే అందగతా నాకంటే పొడి చేస్తాగా? నీ ముఖం కానీ నీ కార్యక్రమం ఏ కార్యక్రమం? నాట్యం. అంటే నేను నీ నాట్యం కోసం దొంగిలించబడి కీలబొమ్మలు కొన్నావా పకి? అంతేకాదు సంగు, ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మాసిపోయింది. ఇక అట్టే కాలం ఈ బొమ్మతో ఆడుకోలేనేమో. నువ్వు మానవ రాక్షసువా? కనిపించడం లేదు, కనిపించడం లేదు. నేను మానవుడను, రాక్షసులను. చూడు చూడు ఈయన ఒక మానవ రూప రాక్షసుడునని ఇప్పుడు అర్థమైందా సంగు? కానీ కానీ నీ నాట్యం మాయల మరి నీ బ్రతుకు నాట్యం ఒకటి, నాటకం ఒకటి. కచ్చిన బుడతల 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 నాట్యం ఒకటి, నాట్యం. అంటే ఇన్ని దినాలు ఈ ఫకీరు నీ కళ్ళకు ఒక నవ మన్మధుడిలా కనిపించాడా సంగు? కాదు కాదు, రక్షించే దిక్కలే కానీ వాడమన్నప్పుడు ఆడైనా పాడమన్నప్పుడు పాడాను. కానీ నీ భయంకర ఆకారానికి ఏ ఆడదాని ఈ కోకిలక సావాసం. అప్పటికి నువ్వు కోకిలవు, నేను కాకినన్నమాట. అవునన్నమాట. అది వరకు తెలియదా? తెలిసి చేయగలిగింది లేక నా జీవితం ఈ దాసిన బాబు. నీ శరీరం నీ దగ్గరే ఉంచుకొని మాట్లాడు. ఈ ఫకీరుని ఎదిరించి ఆ కోపానికి గురైన దౌర్భాగ్యుల జీవితాలను నువ్వు చూచి ఉన్నావు కదూ. సర్వ దైవ శక్తులు ఈ ఫకీరు చిటికను వేలు కదిలినంత మాత్రాన తైదక్కలాడాలి. నా కడకంటి చూపు మండలు ప్రపంచమంతా బూడిద సంగో బూడిద. రాక్షసుడా, నీతో నేను ఒక క్షణం కూడా బతకలేను. ఇది వరగల నీ మాయాజలం నా మీద చెలాయించలేవు సుమా. సంగు, నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తి కాదు తంత్రశక్తి సంపాదించావా? సంగు, నా బ్రతుకును మంగళం పాడగలిగిన దేవుడు ఇప్పటికీ పుట్టలేదు కదా, పుట్టబోడు కూడా. తొందరపడి ఈ ఫకీరుని ఎదిరించకు, చెడిపోగలవు. ఫకీర్, నీ ప్రాణరసం నాతో చెప్పిన సంగతి మరచిపోయా? జాగ్రత్త. ఏ నిమిషాన ఈ సంగు ఆ నిమిషాన్ని చేతులు ఫకీర్. సంగు, నువ్వు ఇంత స్థితికి వస్తావని అనుకొని ఉంటే నిన్నెప్పుడో ఈ నా మాయా మందిరంలోని రాళ్లలో ఒక్క రాయిలా మార్చివేసి ఉండేవాడివి. నా భూతాల నోటికి ఒక్క మాంసఖండలంలా ఇచ్చివేసి ఉండేవాడివి. అయినా మించుకోలేదు. నా ప్రాణాలు అంత సులభంగా దొరకవు సంగు. దానికి కొన్ని కోట్ల ప్రాణాలు బలి కావాలి. ఎరుగుదువా? అన్నీ నేను ఎరుగుదును. గుర్తు తెచ్చుకొని నీ రాక్షసాన్ని ఇడిచిపెట్టి చేతులు
సంగు నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట.
మాటే కదా. పిచ్చిదానా, ఇన్ని దినాలు నిన్ను నా పాదదాసిగా దగ్గర చేర్చి దయ తలచానే కాని నీ సౌందర్యానికి సమ్మోహితుడనై కాదు. నిజంగా నిజంగా కావాలనుకుంటే ఈ క్షణమే లక్షల కొలది అందాల చందమామలు ఈ ఫకీరు పాదాల దగ్గర హంసల్లా తారాట్లాడుతుంటారు. ఏం చూపించమన్నావా? నీకంటే కోటి మనుల సౌందర్యవతిని. ఏది చూపించు ఫకీర్? ఏయ్ కాపాలి! ప్రపంచంలో ఉన్న అందగత్తెల్లో అందగత్తెనొక్క దాన్ని చూపించు, మన చెంగురంగుల సంగుకు. ఆహా, ఏమి రూపలావణ్యాతిశయము! లోకానికి వచ్చిన అప్సరసయ పంచమీరు గాని పట్టి పైకి రతిదేవిగా. ఆహా, నేను ప్రాంతిలో పడలేను కదా, నా అజరామరణ సాధనకై ఎన్నాళ్ళు వృధా పరిచాను. ఈ జవరాలని పొందనందని జీవితం ఎందుకు? కాల్చనా? కాపాలి! ఎవరి సువర్ణ సుందరి? పానుగంటి రాజ్యపురాణి బాలనాగమ్మ, కార్యవర్ధిరాజు అర్ధాంగి మహాపతివ్రత. పతివ్రత పతివ్రత పతివ్రత! లోకంలో సరి అయిన సరస్సులు దొరకనంత వరకు ప్రతి ఆడది పతివ్రతే. పతివ్రత ఈ పదం మన నిఘంటువులోనే లేదు. విన్నావా సంగు? చూసావా? నీకంటే అందగత్తే కులుకులాడి లేదని విర్రవీగావు కదూ. దాని కాలి ధూళి రేణువుకైనా సరిపోగలవా నువ్వు? ఫకీరు పట్టుబడితే ఈ క్షణమే ఆ నాగును తీసుకొని వచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగలడు. ఏం తెమ్మన్నావా? కైప కూతులకు ఫకీర్ బాలగం మహాభద్రత కార్యభద్రాజు భువనేక వేడు నీ తలకై పుస్తకాయ దగ్గరకు వచ్చి దేవుడికి వేలాడదీగలడు. జాగ్రత్త. ఈ ఫకీరు తోహతు నీకు ఇంకా తెలియదు. ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్కసారిగా నాపై కత్తులు విసిరినా, లోకంలోని మేటి విలుగాండ్రు నాపై అంబుల వర్షం కురిపించిన, నా శరీరం లేని చర్మం కూడా కందిపోదు, తుదకు ఒక్క రోగం కూడా కదలిపోదు. తెలుసా? పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు? ఇప్పుడే ఈ క్షణమే ఆ పానుగంటి మహారాణి పరమపతివ్రతైన ఆ బాలనాగమ్మను నీ కళ్ళ ముందుకు తీసుకొని రాగలను. చూడు చూడు ఈ ఫకీర్ ప్రతాపం. మన మాయా సైన్యం వచ్చిందా? గండికోట యుద్ధం ఇంకా సాగేటట్టుంది. కారణం పానుగంటి వర్ధిరాజులు కూడా గండికోట రాజుకు సహాయం వెళ్ళారట. సరే, మన మాయాజాలానికి కూడా ఇదే సరైన వదులు. విన్నావా సంగు? పానుగంటి రాజులు పట్నం విడిచి పరదేశం వెళ్ళారట. సమయం సందర్భం అన్నీ కలిసి వచ్చాయి. ఫకీర్ నా మాట వినిపో చెడుపగలవు. బాలడము పాతిపత్యం ముందు నీ మాయలు మంత్రాలు తమ్ముడి తరంగా ఫకీర్. లేనిపోని కోరికలకు జదుదాపేవో సర్వనాశనమైపోతావు. ఏడిశావు. నీకిష్టం లేకుంటే కుక్కిన పేనులా ఒక మూల కూర్చొని ఏడు, లేకుంటే నా ప్రేసి నాగుకు దాసిలా ఊడిగం చెయ్యి. విశ్వాసఘాతక నమ్మిన ఆడదాన్ని ఇలా తడుగట కప్పికొత్తకొస్తావనుకోలేదు. నీవు నిజంగా ప్రేమించావనుకొని నా తనువు నా మనసు నీకు అర్పించుకున్నానే. ఇలా ఏడాడు తెప్ప తగలబెడతావుకి. ఇచ్చిదానా, ఇన్ని దినాలు మరి పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు తొడుక్కోమంటావు? అంటే నన్ను పాత చెప్పకైతే చెప్పేసేవన్నమాట. అక్షరాల ధర్మమా ఇది నీకు? ఎక్కడున్నవే ధర్మాధర్మాలు? ఎవడి ఆనందం వాడిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావకి. మరి నీ కోసం నా ఆనందాన్ని భగ్నం చేసుకోమంటావా? ఆనందం అందించడానికి న్యాయాన్యాలు లేవా? నేను వేదాంతంలో దిగి బుర్ర కొరిగించుకున్న సన్యాసిని కాను. ఇప్పటికి నీలాంటి జీవులెన్నో, అందులో నువ్వు ఒకటవు. ఇంకెందరు కానున్నారు? దుర్మార్గుడా. అవును అని ఇది వరకే చెప్పాను కదా. ఆ మహాపత్తను కొని నీ నెత్తి నీవే కోరి మీతో తలగొట్టున్నావు పకే. సంగు, నా దృష్టికి పడక పూర్వం నువ్వు కూడా మహాపతివ్రతవే కదా సంగు. కామందకారం నీకు కన్ను కనిపించడం లేదు పకీర్.
ఆడదాని హృదయంలో చెగలే తావతో మోడలా మారిపోతావు, సర్వనాశనమైపోతావు. నేనైనా కనికరించి నా హృదయంలో చోటు సంగు, నా ఆనందాన్నంతా నువ్వు ఒక్కదానివే చుర్రుకోవాలనుకుంటున్నావు కదా. మనిషి మనుగడ మహదానందాన్ని అనుభవించడానికి తేనెటీగ ఒక్క పుష్ప మాధుర్యంతోనే సంతృప్తి పడుతుందా సంగం? పిరికి కొడ్డ ఓ అవతలకి, నా కను చూపు మేరలో ఇంకెక్కడా కనిపించకు. పో పో, పో.